మరో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. చిట్ చాట్ లో కేటీఆర్ పై ఓ రేంజ్ లో మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేటీఆర్ తండ్రి చాటు కొడుకు అన్నారు. కాంగ్రెస్ జీరో బిల్ ఇచ్చినప్పుడు కేటీఆర్ కు జీరో నాలెడ్జ్ అని ఎద్దేవా చేశారు. నాలెడ్జ్ లేని కేటీఆర్ గురించి మాట్లాడటం వేస్ట్ అన్నారు. తాను ఉద్యమాలు చేసి వచ్చానని గుర్తు చేశారు. ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వకపోతే హరీష్ రావు కూడా బీజేపీలోకి జంప్ కావటం ఖాయమన్నారు. కాళేశ్వరం కట్టానని చెప్పుకుంటున్న కేసీఆర్ మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఇక ఎంపీ అభ్యర్థులపై ఇంటర్నల్ సర్వే జరుగుతుందని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. రాహుల్ గాంధీని భువనగిరి నుంచి ఎంపీగా పోటీ చేయాలని సూచించానన్నారు. మోడీ కంటే రాహుల్కే ఎక్కువ మెజారిటీ వస్తుందన్నారు. భువనగిరి, ఖమ్మం, నల్గొండలో సౌత్ ఇండియాలో కాంగ్రెస్కు టాప్ మెజారిటీ వస్తుందన్నారు. యాదాద్రి ఆలయ పేరును యాదగిరిగుట్టగా మారుస్తూ త్వరలోనే జీవో ఇస్తామన్నారు కోమటిరెడ్డి. ఇక ఇదే అంశానికి సంబంధించి మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ మరిన్ని అప్డేట్స్ని లైవ్లో అందిస్తారు. సాదిక్, కోమటిరెడ్డి వ్యాఖ్యల గురించి అప్డేట్స్ ఏంటి? మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి యాదాద్రిని యాదగిరిగుట్టగా పేరు మారుస్తామని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. త్వరలో జీవో కూడా వస్తుందని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం యాదగిరిగుట్టను పునర్నిర్మాణం చేసి టెంపుల్ సిటీగా అభివర్ణించి దాన్ని యాదాద్రి అని పేరు పెట్టింది. అది తెలంగాణ ప్రజలు ఎవరు కూడా యాదగిరిగుట్ట అనేటువంటి అంశం ఉంది. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానమైనటువంటి యాదగిరిగుట్టను తిరిగి మళ్ళీ అదే పేరు పెట్టాలని కూడా ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోబోతుంది. త్వరలో దీనికి సంబంధించిన జీవో వస్తుందని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ప్రధానంగా ఇక నుండి యాదగిరిగుట్టగా పేరు ప్రజల్లోకి రావాలని కూడా చాలామంది ఆకాంక్ష నెరవేరబోతుందని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇంతేకాకుండా ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డకు నిన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు వెళ్లారు. అయితే చీఫ్ ఇంజనీర్ అయినటువంటి కేసీఆర్ ఎందుకు వెళ్ళలేదని ప్రశ్నించడం జరిగింది. ప్రజలు కేసీఆర్ను నామరూపాలు లేకుండా చేస్తారని కూడా ఆయన స్పష్టం చేశారు. చిట్చాట్లో మీడియా సంబంధించిన మిత్రులతో జరిగిన చిట్చాట్లో చాలా ఆసక్తికరమైన విషయాలను ఆయన మాట్లాడడం జరిగింది. కేసీఆర్ పేరును ఇక నామరం లేకుండా ప్రజలే ఆయన పేరును పూర్తి స్థాయిలో తుడిచిపెడతారని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. కాళేశ్వర్ ప్రాజెక్టు సంబంధించిన విషయంలో అది పనికిరాదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళే చెప్పారు అన్న విషయాన్ని కూడా మరోసారి గుర్తు చేయడం జరిగింది. ఈ అంశంపైన కూడా పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో అవినీతి జరిగింది. అందుకోసం కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందీలకు సంబంధించిన బ్యారేజీలు ఒక్కటి కూడా పనిచేయదు. పూర్తి స్థాయిలో అవన్నీ కూడా అన్ని నిరుపయోగంగా మారతాయని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. దీంతో పాటుగా ప్రజలు ఇక కేసీఆర్ను నామరూపాలు లేకుండా చేస్తారని కూడా మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన అంశాల్లో 17 మంది ఎంపీ అభ్యర్థుల్లో ఇంటర్నల్ సర్వే కొనసాగుతుంది. ఎవరికి సీటు వస్తుందని పైన కూడా మరికొద్ది కాలం వేచి చూడాలని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేయడం జరిగింది. అయితే భువనగిరి స్థానం నుంచి కూడా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేయాలని విజ్ఞప్తి చేసినట్టుగా స్పష్టం చేయడం జరిగింది. ప్రధానంగా అటు భువనగిరి కానీ, ఖమ్మం కానీ, నల్గొండ ఈ 3 సంబంధించినట్టు పార్లమెంట్ సెగ్మెంట్లో భారీ స్థాయిలో మెజార్టీ వస్తుంది. డెఫినెట్గా అగ్రనేత ఈ ప్రాంతం నుంచి వెళ్ళి కనుక పోటీ చేసినట్టయితే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరుతుందని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా మోడీ కంటే రాహులే చాలా బలమైనటువంటి నాయకుడు అని కూడా ఆయన అభివర్ణించడం జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే ఈ యొక్క చర్చ అంటే మీడియా చిట్చాట్లో మాత్రం చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలను ఆయన చెప్పడం జరిగింది. ఇక టెంపుల్ సిటీగా ఉన్నటువంటి యాదాద్రి పేరును మరికొద్ది రోజుల్లోనే యాదగిరిగుట్ట మళ్ళీ తిరిగి పాత పేరే రావడానికి కోసమైతే తెలంగాణ సంబంధించినటువంటి ప్రభుత్వం కూడా అధికారికంగా గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతి త్వరలోనే దీనికి సంబంధించిన జీవో విడుదలకు మార్గం సుగమవుతుంది. అయితే తెలంగాణ సమాజం అంతా తెలంగాణ ప్రజలందరూ కూడా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన టెంపుల్కు పూర్తి స్థాయిలో కూడా మరింత దానికి హంగులు చేసి ప్రజలకు సంబంధించిన భక్తులకు అందుబాటులో ఉంచుతామని కూడా ఆయన స్పష్టం జరిగింది. గత ప్రభుత్వాలు చేసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల తెలంగాణ సమాజం చాలా ఇబ్బందులు పడింది. అటు గుడిలో కానీ విషయంలో కానీ, లేకపోతే ప్రాజెక్టుల విషయంలో కానీ, ఇతరత్ర విషయాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకులన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ మేము పునరుద్ధరిస్తామని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సాదిక్.